అంటే నువ్వట ఏమో చేసిన అంటావు. నీ ముఖానికి నాలాల పూడిక తీయలేను. మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక తీయకపోవడము. ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు. నువ్వు ఆ పూడిక తీయే చేత కాలేదు. ఇలా వరదలకు కారణం నువ్వు. ఇంకా నేనట ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగమన్నా రిలీజ్ చేసినావా? అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా. ఒక్క నోటిఫికేషన్, ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు ఎక్కడిచ్చినావో చెప్పు. దాని మీద ఎందుకో మాట్లాడవు. గాలి మాటలు తప్ప 6 గ్యారంటీల అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు. మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని. అరే పెట్టవే 10 రోజులు అసెంబ్లీ 6 గ్యారంటీల మీద మాట్లాడదామంటే ఒక్కటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు, వాయిదా వేసుకొని పారిపోయిండు. 6 గ్యారంటీలు మాట్లాడదాం, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం, రుణమాఫీ మీద మాట్లాడదాం, రైతు బంధు మీద మాట్లాడదాం, పంటల బోనస్ మీద మాట్లాడదాం, అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమనంటే వ్యక్తిగత హననాలు అంటే విచిత్రంగా ఉంటాయి. అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా? ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి పోయి చూసొచ్చినావు. 2 నెలలు తట్టడి మట్టి తీసిండ్రాడా? ₹1 సాయం చేసిండ్రా పంట నష్టమైన వాళ్ళకు? మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? ఏమంటే పార్టీలు అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తాడు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా పైకి వచ్చిన అంటే నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని. నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. అంటే ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు ₹2 ఇవ్వపోతే నువ్వు 2 ఏళ్లలో ₹2 ఇవ్వలేను. కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి.
ఈ గరీబ్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా నీకు కమిషన్లు ముఖ్యమా కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్ మహారాష్ట్ర ఎన్నికల ముందు